ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా చిత్రాన్ని నిర్మించిన చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి తాజాగా శ్రీ చిదంబరం గారు మూవీని నిర్మించారు. మెల్లకన్ను ఉన్న ఓ యువకుడి మనోవేద నేపథ్యంలో ఈ సినిమాను వినయ్ రత్నం తెరకెక్కించాడు. ఫిబ్రవరి 6న విడుదలైన దాదాపు 10 చిత్రాల్లో ఇది కూడా ఒకటి. నూతన దర్శకుడు వినయ్ రత్నం రూపొందించిన శ్రీ చిదంబరం గారు ఎలా ఉందో తెలుసుకుందాం. చిదంబరం అసలు పేరు సాల్మన్. కానీ అతనికి మెల్లకన్ను ఉండడంతో ఊళ్ళో వాళ్లంతా కళ్ళు చిదంబరంను దృష్టిలో పెట్టుకుని చిదంబరం అని పిలుస్తుంటారు. రాను రాను సాల్మన్కు అలా పిలిస్తేనే పలకడం అలవాటైపోతుంది. తన అసలు పేరేమిటో అతను కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మెల్లకన్ను కారణంగా అవమానం ఎదురైన ప్రతిసారి దేవుడు ఎందుకు తనని ఇలా పుట్టించాడా అని బాధపడుతూ ఉంటాడు. చిదంబరం చిన్నప్పుడే అప్పులు తీర్చలేని పరిస్థితిలో అతని తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో తల్లి కొడుకులే ఆ అప్పులు తీర్చుతూ జీవితాన్ని గడుపుతుంటారు. తండ్రి మరణం కారణంగా చిన్నప్పుడే చిదంబరం తాపి పనికి వెళ్లడం మొదలు పెడతాడు. ఎప్పటికైనా మేస్త్రి అవ్వాలని, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ జీవితంలో ఎదగాలని అతను కోరుకుంటాడు. అదే ఊరికి చెందిన లీలకు చిదంబరం అంటే ఇష్టం. కానీ తన కంటి లోపాన్ని అతను కూలింగ్ గ్లాసెస్తో కవర్ చేసుకోవడాన్ని ఆమె సహించలేకపోతుంది. తనని తాను ప్రేమించుకోని వ్యక్తితో జీవితాన్ని ఎలా గడపాలనే సందేహం లీలకు కలుగుతుంది. దాంతో చిదంబరం లీల మధ్య ఊహించని దూరం పెరుగుతుంది. మెల్లకన్నుకు చికిత్స తీసుకుందామని ₹1,00,000 అప్పు చేసి మరీ రాజమండ్రి వెళ్లిన చిదంబరంకు అక్కడ ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? అతనికి ఆ సమయంలో లీల ఎలా అండగా నిలిచింది? చిదంబరంగా బలపడిపోయిన తన పేరును తిరిగి సాల్మన్గా ఎలా పొందాడు అనేది మిగతా కథ. గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో 2 క్రైస్తవ కుటుంబాల మధ్య సాగే కథిది. హీరో హీరోయిన్లు ఇద్దరివి క్రైస్తవ మూలాలున్న కుటుంబాలే. అయితే వాటిని అలా దర్శకుడు ఎందుకు చూపించాడనే దానికి కారణం ద్వితీయార్థంలో తెలుస్తుంది. సువార్త కూటమిలో నడవలేని వారిని సైతం పాస్టర్ నడిపించడం చూసి హీరో తన మెల్లకన్నును బాగు చేయించుకోవడానికి వెళ్లి మోసపోతాడు. ఆ రకంగా హీరో మతం నేపథ్యాన్ని దర్శకుడు సరిగ్గా వాడుకున్నాడు. ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది లోపం మనిషి శరీరానికే గాని మనసుకు వర్తించదు అన్నది. దాన్ని చాలా బలంగా హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. ఈ కథను రాసుకున్న తీరు, దాన్ని తెరకెక్కించిన విధానం రెండూ హృదయంగానే ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో కథ సాగడంతో ఎలాంటి హంగులు ఆర్భాటాల జోలికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆ రకంగా నిర్మాతలు పరిమితమైన బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని తీయగలిగారు. నటీనటుల విషయానికొస్తే కొత్తవారైన వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ తమ పాత్రలను చాలా సహజంగా చక్కగా పోషించారు. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి సైతం ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను గోపీనాథ్, శివకుమార్ మట్ట, అరుణ్ కుమార్, నాయుడు మోరం, శంకర్రావు తదితరులు పోషించారు. అందరి నుండి అద్భుతమైన నటనను రాబట్టడంలో దర్శకుడు జీవనరత్నం సక్సెస్ అయ్యారు. అలానే చందు రవి అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉన్నాయి. ఆస్కార్ విజేత కీరవాణి పాడిన పాట సినిమాకు హైలైట్. పాటల సాహిత్యము ఎంతో అర్థవంతంగా ఉంది. మనిషి తనలోని లోపాలకు వెరవకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలనే చక్కని సందేశం ఇందులో ఉంది. చిన్న చిన్న సమస్యల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే వారికి ఈ చిత్రం మనోధైర్యాన్ని ఇస్తుంది. పతాక సన్నివేశం ఊహకందేదే అయినా చిదంబరం పాత్రను మలిచిన తీరు చక్కగా ఉంది. ఓ అర్థవంతమైన, సహజమైన, సందేశాత్మక చిత్రాన్ని చూశామనే భావనకు ప్రేక్షకులు లోనవుతారు. అయితే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్దంత పేరున్నవారు కాకపోవడంతో థియేటర్లలో ఈ సినిమా ఎంతకాలం నిలిచి ఉంటుందనే సందేహం లేకపోలేదు. ఓటీటీలో దీనికి గొప్ప ఆదరణ లభించే ఆస్కారం ఉంది. ఇలాంటి చిత్రాలు మలయాళంలో వస్తే మనవాళ్లే నెత్తిన పెట్టుకుని ప్రచారం చేస్తారు అనడంలో సందేహం లేదు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వడానికి ప్రయత్నించిన దర్శకుడు వినయ్ రత్నం, నిర్మాతలు చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి, పంపిణీదారుడు వంశీ నందిపాటిని అభినందించాలి.